బ్రో, అల్లు అర్జున్ గారు పవన్ కళ్యాణ్ గారి ఇంటికి వెళ్ళి అంటే మార్క్ శంకర్ గురించి అడిగారని, ఆయన ఎలా ఉన్నారు తెలుసుకున్నారని న్యూస్ అయితే వస్తుందన్నమాట. సో కొంతమంది అయితే ఇదేం లేదని కొంతమంది మాట్లాడుతున్నారు, మరికొందరు అయితే మాత్రం వాళ్ళ మధ్య ఏం జరగలేదు, ఖచ్చితంగా వాళ్ళు కలిసే ఉన్నారని కూడా కొంతమంది అయితే మాట్లాడుతున్నారు. సో అసలు ఎక్కడ ఏం జరుగుతుంది, సోషల్ మీడియాలో చెప్పేది కరెక్ట్ అంటారా లేదంటే అది అబద్ధం అంటారా? సో ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారు రెండో అబ్బాయి మార్క్ శంకర్కి గాయాలైన విషయం అందరూ తెలిసిందే. ఆయన సింగపూర్ వెళ్ళడం జరిగింది, అక్కడ నుంచి ట్రీట్మెంట్ చేయించి ఇక్కడ తీసుకురావడం జరిగింది. సో ఇక్కడ ఇంటికి వచ్చిన తర్వాత హైదరాబాద్లో ఆయన హౌస్లోకి అందరూ వెళ్ళి చూస్తూ వస్తున్నారు అనమాట. అదే క్రమంలో అల్లు అర్జున్ గారు కూడా వెళ్ళారు, చూసి వచ్చారు. ఆయన దాదాపు ఒక 1 hour స్పెండ్ చేశారు అనమాట. సో ఇదేంటంటే ఇంకెక్కడ ఫోటోలు అవి బయటకు రావడంతో కొంతమంది నమ్మలేకపోతున్నారు. బట్ ఏంటంటే అల్లు అర్జున్ గారు అయినా పవన్ గారు ఇలాంటి ఫ్యామిలీ విషయాలు ఏదైనా జరిగితే ఖచ్చితంగా అక్కడ అందరూ కూడా ఫ్యామిలీ అంతా ఒకటే అయిపోతారు అనమాట. సో మనకు వాళ్ళు ఫోటోలు షేర్ చేయకపోవడం వల్ల ఎక్కువ ఇన్ఫర్మేషన్ బయటకు రాదు. సో ఏంటంటే కొంతమంది ఆర్టికల్స్ వాళ్ళు పడట్లేదంట అది ఇదంటే రాస్తారు కదా, ఆ రాసేది జనాలు చదివి అది అలవాటు అయిపోయింది. సో ఆ నెగిటివిటీని ఎక్కువ పెంచేసుకుంటున్నారు. ఇప్పుడు అల్లు అర్జున్ దూరం అయిపోయాడు, ఆ రిజిస్ట్రేషన్ ఏదైతే ఉందో మైండ్లో అది అలా దూరం వెళ్ళిపోతుంది. వెళ్ళే కొద్దీ లాంగ్ లెంత్లో అతని పైన ద్వేషం అనేది పెరిగిపోతుంది అనమాట. బేసిక్ ఏంటంటే అతను వీళ్ళ ఫ్యామిలీ ఫంక్షన్స్లో ఆయన ఉంటారు, అరవింద్ గారు మొత్తం అందరూ కలిసి చేసుకునే ఫ్యామిలీ ఫంక్షన్. మనం లాస్ట్గా చూస్తుందంటే వరుణ్ తేజ్ గారి మ్యారేజ్, ఆ తర్వాత ఇంకేం అకేషన్ రాలేదు. ఎవరిదన్నా వస్తే రేపు ఏదైనా అల్లు శిరీష్ గారి ఏదైనా మ్యారేజ్ ఫిక్స్ అయితేనో సో వీళ్ళ ఇంట్లో జరిగినప్పుడు వాళ్ళందరూ ఖచ్చితంగా ఉంటారు. వీళ్ళు ఆల్రెడీ క్రిస్మస్ పార్టీలకు వెళ్తూ ఉంటారు. సో అట్లా ఏంటంటే ఈ సోషల్ మీడియాలో అన్ఫాలో చేశారు ఇవన్నీ కూడా పట్టుకుని ఒక ఆర్టికల్ రాస్తే ఇంకా అది నిజం అనుకుని నమ్మేస్తారు అనమాట. బేసిక్ ఏంటంటే ఆయన వెళ్ళారు, పలకరించారు, ఆ పిల్లవాడికి చెప్పాల్సినవి చెప్పుంటారు కాబట్టి. సో ఇంకా అందులోనూ అల్లు అర్జున్ గారు కిడ్స్తో మాట్లాడే విధానం అంతా కూడా చాలా ఇదిగా ఉంటుంది అనమాట. సో మరి ఆయన ఏం మాట్లాడారనేది తెలియదు కానీ వెళ్ళటం అయితే జరిగింది. సో దాని తాలూకు ఫొటోస్ ఏమన్నా బయటకు వస్తే ఫ్యాన్స్లో కొంచెం పాజిటివిటీ అనేది పెరుగుద్ది అనమాట అల్లు అర్జున్ గారి పైన. సో రీసెంట్గా ఆయన వైసీపీ పార్టీ తరఫున వాళ్ళ ఫ్రెండ్ కోసం వెళ్ళడం అక్కడ బాగా నెగిటివిటీ అయిపోయింది. సో అంతకుముందు మధ్యలో అంత సర్దుకుంది అనుకుంటే మళ్ళీ ఆ ఇష్యూ బాగా ఆయన పైన నెగిటివిటీ పెంచింది అనమాట. సో పక్కన పుష్ప సినిమా సక్సెస్ అయినా కూడా ఒక 1 year నుంచి ఇది నడుస్తూనే ఉంది సోషల్ మీడియాలో. ఒకరిపైన ఒకరు మాట్లాడుకోవడం, వాళ్ళ ఫ్యాన్స్ వీళ్ళ గురించి మాట్లాడుకోవడం, వీళ్ళ ఫ్యాన్స్ వాళ్ళ గురించి మాట్లాడుకోవడం జరుగుతూనే ఉంది. బట్ లోపల ఏం జరుగుతుందని మాత్రం ఫ్యాన్స్ తెలియదు అనమాట. అంటే పుష్ప లాంటి ఒక సినిమాని కూడా ఇటు ఫ్యాన్స్ అందరూ కలిసి మనస్ఫూర్తిగా సెలబ్రేట్ చేసుకోలేకపోతున్నారు. సో అంటే ఏంటంటే ఇక్కడ నిజమేనేమో అనే ఫ్యాన్స్లో ఒక భావన ఉంది, వీళ్ళకి పడట్లేదేమో అని. సో బేసిక్ ఏంటంటే ఇట్లా వీళ్ళు కలిశారు కాబట్టి ఇలాంటప్పుడు ఒక ఫోటో వస్తే ఆ గొడవలకి అంతా కూడా తావివ్వకుండా ఉన్నట్టు ఉంటుంది అనమాట. సో ఏంటంటే వీళ్ళు రాసుకునే జనం నమ్ముతా ఉంటారు, నిజంగా జరిగేది బయటకు ఎవరు చెప్పరు. సో వాళ్ళకి తెలుసు వాళ్ళు ఎట్లా ఉంది వాళ్ళ రిలేషన్ ఏంటని చెప్పి. సో చిన్న చిన్న మనస్పర్ధలు వస్తాయని చెప్పి ఆల్రెడీ అల్లు అర్జున్ గారు కూడా అక్కడ చెప్తారు, మనకి ఈ విషయంలో పడట్లా అని చెప్పి. సో అది బహుశా పాలిటిక్స్ అయి ఉండొచ్చు ఆయన దృష్టిలో. సో అలా ఆ కోణంలో కూడా చూసుకోవచ్చు. ఫ్యామిలీ పరంగా వీళ్ళంతా ఒకటే ఉంటారు. సినిమా పాలిటిక్స్ అనేసరికి ఒకరికొకరికి ఇంకా పర్సనలే ప్రొఫెషన్ దాంట్లో మనం జడ్జ్ చేయాల్సిన అవసరం లేదు, ఎవరి భావం. సో బేసిక్ ఏంటంటే ఆయన వెళ్ళి కలిశారు, అదంతా అయ్యింది. సో ఆ ఫోటో వస్తే వీళ్ళు మళ్ళీ షేక్ అవుతుంది అనమాట సోషల్ మీడియా. సో అల్లు అర్జున్ గారు పవన్ కళ్యాణ్ గారు కలిశారని చెప్పి నేషనల్ మీడియా మొత్తం కూడా చూస్తారనమాట. ఈరోజు అల్లు అర్జున్ గారిది రీచ్ కానీ అట్లా ఉంది. సో ఖచ్చితంగా ఆ రీచ్ అనేది చాలా గట్టిగా ఉంటుంది కాబట్టి ఆ ఫోటోలు బయటకు వస్తే మార్క్తో ఏమన్నా కలిసి ఆడుకున్నా కానీ ఏమైనా చేసినా కానీ చిన్న బిట్ లాగా అది వస్తే ఆయన మీద వీడియో రాకపోయినా పర్లేదు, ఫోటో వచ్చినా కూడా ఫ్యాన్స్ అయితే హ్యాపీ ఫీల్ అవుతారు. బట్ చూద్దాం మరి ఏమవుతుంది.